కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దీక్షకు కూర్చున్నారు. తిరుమలలో జరిగిన ప్రసాదం కల్తీ ఘటన తీవ్రంగా కలిచివేసిందని విహెచ్ చెప్పారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలవడం దారుణమని వాపోయారు. దేవుడిపై ఒట్టు వేస్తూ నాయకులు రాజకీయం చేస్తున్నారు. సిబిఐతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. తాను చేస్తున్న దీక్షతోనైనా కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చి దర్యాప్తు చేయించాలని విహెచ్ డిమాండ్ చేశారు. భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యమని విహెచ్ ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, దాంతో పాటు బీజేపీ. ఇది దేవుడి మాట, భగవంతుని సాక్షిగా చెప్తున్నా, నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. దీన్ని తొందరగా తేలాలి, లేకపోతే ఆ పవిత్రత పోతుంది కదా. వెంకటేశ్వర స్వామికి వాళ్ళు ఎంతో మంది అభిమానులు, భక్తులు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమిటి? ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నాడు, అరే లడ్డు ఏమి రాతే అని అంటున్నారు. అది నిజమా కదా? ఇది కేవలం కుట్రనొగరు, ఇది కావాలని ఏది చంద్రబాబు మాది చేస్తున్నాడు. ఇవన్నీ వద్దు. భగవంతుని ఆలోచన చేసే ప్రతి ఏది, అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, దేవుని దగ్గర ఎవరు కూడా కాంప్రమైజ్ కారురా బాబు. ఇది తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే.